నమస్తే అండి. చాలామంది అంటారు, 1000 అబద్ధాలాడి పెళ్లి చేయమంటారు. కానీ అలా కాదు. ఎవరైనా సరే భార్యాభర్తలు విడిపోతే 1000 అబద్ధాలాడి కలపండి. ఎందుకన్నానంటే 1000 అబద్ధాలాడి పెళ్లి చేస్తారు. కానీ యథార్థ సంఘటన జరిగింది. ఒక అమ్మాయికి ఒంట్లో బాగోదనమాట. సంథింగ్ ఏదో జరిగింది. చివరి దశలోనే ఉంటాను. ఎవరో చెప్పారు నాకు, పెళ్లి చేస్తే అన్నీ చదువుకుంటాయని. కానీ పెళ్లి చేస్తే అన్నీ బాగున్నాయి. 3 నెలల తర్వాత మళ్ళీ ఆ రోగం బయటపడింది. చివరి దశలో ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు తర్వాత ప్రెగ్నెంట్ కూడా. ఇప్పుడు ఎవరికి నష్టం? చివరి దశలో ఉంది. పెళ్లి చేస్తే అన్నీ చదువుకుంటున్నాడు. ఇప్పుడు తల్లి పాప అన్నది అయిపోయింది. అసలు ఏ పరిస్థితి. అందుకే 1000 అబద్ధాలు పెళ్లి ఆడుకోండి. విడిపోతే కలపాలి. నమస్తే అండి. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఎదుటి మనం చూసి మనం ఎప్పుడు ఫాలో అవ్వకూడదండి. ఎందుకంటే ఎదుటి మన జీవితాన్ని మనం ఎప్పుడు పోల్చుకోండి. కానీ ఇంకా 100కి 100 మార్కులు వచ్చాయి పక్కవాడికి, నువ్వు ఎందుకు ఎక్కడ మార్కులు తెచ్చుకోలేదు, ఆయన చూసి సిగ్గు తెచ్చుకో చాలామంది అంటూ ఉంటారు. అలాగా ఒకరోజు, ఇది యథార్థంగా జరిగిన విషయమే అండి. పక్కింటి అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, పక్కింటోని చూసి సిగ్గు తెచ్చుకో అని అంటూ ఉంటాను. చివరికి ఏమైంది, ఆ పక్కింటోడే తాగి తెచ్చాడు. ఎందుకు? ఎప్పుడు చూసిన పక్క వాళ్ళ జీవితాన్ని పోల్చుకోవాలి. నువ్వేం సాధిస్తావో అది మనం తెలుసుకోవాలి. పక్కన ఎప్పుడు చూసినా రోజు తాగడం రావడం తెచ్చుకోవాలి, తాగడం రావడం చివరికి నాకు క్యాన్సర్ వచ్చింది. నమస్తే అండి. నమ్మకం అనేది 4 పదాలు, కానీ అది నిరూపించడానికి చాలా కష్టం అండి. నమ్మకం ఒకసారి నమ్మకం పోతే దాన్ని మళ్ళీ సంపాదించుకున్నాము. డబ్బు సంపాదించవచ్చు, బంగారం సంపాదించుకోవచ్చు, ఎన్నెన్నో సంపాదించుకోవచ్చు. కానీ నమ్మకం, ఒక మనిషి దగ్గర నమ్మకం వెళ్ళిపోతే 100 జన్మలు కాదు కదా, 1000 జన్మలకైనా మన నమ్మకాన్ని కోల్పోలేము. నమ్మకం అనేది ఏ మనిషికైనా చాలా. మనకి నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. తెచ్చే వరకు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. నమ్మకం అంత విలువైనది. ఏమంటారు? అంతే కదా, సర్వే జన సుఖినో భవంతు. ఒకవేళ మన ఇబ్బంది పడిన నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. నమ్మకం అంత విలువైనది. ఆ నమ్మకాన్ని మనకి ఎప్పటికైనా విలువ ఉంటుంది. ఏమంటారు?